అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని అంతకాపల్లి పంచాయతీ రావులమ్మపాలెంలో హనుమాన్ జయంతి వేడుకలు ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత వికేపీసీ పిఐఆర్ చైర్మన్ డాక్టర్ చొక్కాకుల వెంకట్రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికీ హనుమాన్ జయంతి వేడుకలు 16 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని, మరిన్ని వేడుకలు నిర్వహించేందుకు ఆంజనేయ స్వామి తనకి శక్తి సామర్థ్యాలను కల్పించి తన గ్రామాన్ని ప్రజలను సుభిక్షంగా ఉంచాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సబ్బవరం వైస్ ఎంపీపీ చొక్కాకుల గోవింద్, చొక్కాకుల లక్ష్మి, యూత్ ఐకాన్ చొక్కాకుల అనిల్, స్థానిక సర్పంచ్ సబ్బవరపు నారాయణమూర్తి, విఆర్ఓ సంఘం జిల్లా అధ్యక్షుడు సబ్బవరపు రామకాసు, మాజీ ఎంపీపీ సబ్బవరపు ముచ్చాల నాయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త బోకం శ్రీనివాస్, సబ్బవరపు దేముడు, మేడపురెడ్డి దేముడు, గొంప రమణ తదితరులు పాల్గొన్నారు. రావులమ్మపాలెం గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ చేసినటువంటి 2008 నుంచి కూడా నేటి వరకు ఈ 3 గ్రామాలకి మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ దేవుడు ఆశీస్సులతో, భగవంతుడి ఆశీస్సులతో, ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రతి ఏటా కూడా ఆంజనేయ స్వామి జయంతిని అంగరంగ వైభవంగా జరిపిస్తూ మరి మా గ్రామ పెద్దల సహకారంతో మా సర్పంచ్ గారు, ప్రథమ పౌరుడు సబ్బవరపు నారాయణమూర్తి గారు, అలాగే వాళ్ళ సోదరులు ముచ్చాల నాయుడు గారు, రామకాష్ గారు, మా సోదరుడు చొక్కాకుల గోవింద్, అలాగే మా సతీమణి చొక్కాకుల లక్ష్మి గారు, అలాగే ఈ గ్రామ ప్రజలు పెద్దల ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా కూడా నడిపిస్తూ ఇక్కడ ఈ 3 ఊర్లకి కూడా అన్న సమాధానం చేస్తూ తాలూకా పుట్టినరోజు వేడుకలను మా చేతుల మీదుగా, మా గ్రామ పెద్దల చేతుల మీదుగా, మా సర్పంచ్ గారి చేతుల మీదుగా ప్రతి ఏటా జరిపించుకోవడం మేము అదృష్టంగా భావిస్తూ, అంతేకాకుండా నిన్నటి వరకు చూసాం సుమారు 50 డిగ్రీల సెల్సియస్తో ఎండలు మరి మండుతున్నటువంటి తరుణంలో ఈరోజు ఆంజనేయ స్వామి పుట్టినరోజు సందర్భంగా రాత్రే వర్షం కురిసి ఈరోజు కొంత చల్లదనాన్ని ఇవ్వడం మనందరం చూసాం. అందుకే నిత్య చిరంజీవుడు అని చెప్పేసి చెప్తూ ఉంటాం. బగబగ మండే ఎండల్ని పక్కన పెట్టి ఆ చిరంజీవుడు మాకు చల్లదనాన్ని ఇవ్వడం అదృష్టంగా భావిస్తూ శ్రీ ఆంజనేయ స్వామి కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మా గ్రామ పెద్దలకు కానీ, మా గ్రామ ప్రజలకు కానీ మంచి ఆయుర ఆరోగ్యాలు ఇస్తూ, అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తూ, అలాగే మంచి మరి పంటలు భోగభాగ్యాలను ఇస్తూ ఈ గ్రామమును, ఈ అంతకాపల్లి పంచాయతీని, ఈ తట చుట్టుపక్కల గ్రామాలంట్లుగా సుభిక్షంగా ఉండేటట్లుగా ఆ భగవంతుడు మరి మా యందు కరుణించాలని చెప్పేసి ఇందాక చెప్పినట్లుగా ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజు తీసుకునే విధంగా మాకు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఈరోజు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే చాలామంది మహిళలు కానీ, అలాగే ఈ సంవత్సరం మన ప్రత్యేకత మా వియ్యంకులు